ఆమె బాలీవుడ్ సినిమాలో మేకప్ ఆర్టిస్టు, నెలకు 3 లక్షలకు పైగా సంపాదిస్తోంది. ఆ బలుపుతో ఆమెకు మదమెక్కింది. కానీ ఆమె భర్త పరువు కోసం పాకులాడాడు. కానీ భార్య బరి తెగించింది. అతని ముందే ప్రియుడితో తిరుగుతోంది. వద్దన్నాడు. అయినా సరే ఆమె వినలేదు. బెదిరించాడు కూడా. కానీ బెదిరిస్తే తిరిగి కొట్టించింది. చివరికి ఎలాగైనా చంపేద్దామనుకున్నారు. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ముంబైలోని మలాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి స్థానిక పోలీసులకు కాల్ వెళ్ళింది. ఓ వ్యక్తి బైక్ యాక్సిడెంట్ లో ఆసుపత్రిలో చేరాడు. కానీ ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదు. అతని పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పారు. దీంతో పోలీసులు జూలై 19, 2025న ఆసుపత్రికి వెళ్లారు. పేషెంట్ పేరు భరత్ అహిరే. ఏం జరిగిందని పోలీసులు అడిగారు. బైక్ మీద నుంచి వస్తుంటే పడ్డాను సార్. అప్పుడు ఈ దెబ్బలన్నీ తగిలాయని చెప్పాడు. కానీ దెబ్బలు చూస్తే అలా లేవు. మరి ఏంటి ఇదని అడిగితే ఇందులో ఎలాంటి అనుమానం లేదు, బైక్ మీద నుంచే పడ్డానన్నాడు. అసలు పోలీసులు అడగక ముందే అతనే చెప్పేస్తూ ఉండడంతో పోలీసులు కాస్త ఆలోచనలో పడ్డారు. బహుశా ఎవరైనా బెదిరిస్తున్నారేమో అనుకున్నారు. అయినా సరే అతను చెప్పిన స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకున్నారు. డాక్టర్లను సంప్రదించగా అప్పుడే మరో విషయం తెలిసింది. అతనికి చాలా రోజుల క్రితం ప్రమాదమైందని చెప్పాడు. తన ఆరోగ్య పరిస్థితి విషమించాక ఇక్కడికి వచ్చాడని చెప్పుకొచ్చారు. అంటే బైక్ మీద పడింది ఇప్పుడు కాదు, ఎప్పుడో జరిగింది. కానీ ఇక్కడే డాక్టర్లు మరో విషయం చెప్పారు. అతనికున్న గాయాలు ప్రమాదం తాలూకు గాయాలు కావు, ఎవరో కొట్టారని పోలీసులకు నిక్కచ్చిగా చెప్పేశారు. దీంతో పోలీసులు మరోసారి భరత్ దగ్గరికి వెళ్లి ప్రశ్నించారు. మీరు ఎవ్వరికీ భయపడద్దు, మీకు మేము అండగా ఉన్నాం. నీ ప్రాణానికే కాదు నీ కుటుంబానికి కూడా రక్షణ ఇస్తాం. మిమ్మల్ని బెదిరించిన వారిని, కొట్టిన వారిని జైల్లో వేస్తామని భరోసా ఇచ్చినా కూడా భరత్ మాత్రం నోరు మెదపలేదు. దీంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఆసుపత్రిలో భరత్ పక్కనే ఉన్న బంధువులను కూడా పోలీసులు అడిగారు. కానీ వారు కూడా నోరు మెదపలేదు. దీంతో ఏదో జరుగుతుందని గ్రహించారు. వెంటనే పోలీసులు భరత్ ఇంటికి వెళ్లారు. భరత్ ఇద్దరు కూతుళ్లు ఇంట్లోనే ఉన్నారు. వారితో ప్రేమగా మాట్లాడారు పోలీసులు. అయినా కూడా నాన్నకు ఏం జరిగిందో చెప్పాలంటే వారు వణికిపోతూ ఉన్నారు. దీంతో పోలీసులు వారిని ప్రశ్నించలేదు. కాసేపు వారి మనసు తేలిక చేసేలా మాట్లాడారు. మీ డాడీ కోలుకుంటున్నారు, మేము కూడా హాస్పిటల్కి వెళ్లి వస్తున్నాం, డాక్టర్లకు చెప్పాం, మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, డబ్బుల గురించి మీరు భయపడద్దు, ఆ విషయం కూడా చూసుకుంటామని పోలీసులు భరత్ కూతుళ్లకు చెప్పారు. నాన్న ఎప్పుడు బైక్ మీద నుంచి పడ్డాడు, ఎందుకు ముందే ఆసుపత్రికి తీసుకురాలేదని వారిని ప్రశ్నించడంతో వారిద్దరూ కూడా పాపం బోరున ఏడుస్తూ ఇన్స్పెక్టర్ అంకుల్ అంటూ మీద పడి ఏడుస్తూ అసలు విషయం చెప్పేశారు. మా నాన్నను మా అమ్మ అలాగే ఆమె ఫ్రెండ్స్ కలిసి ఇంట్లోనే కొట్టారు. చంపొద్దని కొట్టొద్దని నాన్న బ్రతిమలాడినా కూడా వినలేదు. మేము కూడా నాన్నను కొట్టొద్దన్నామని చెప్పారు. మీ అమ్మ పేరు ఏంటని అడగ్గా రాజశ్రీ అని చెప్పారు. నాన్నను కొట్టిన ఓ అంకుల్ పేరు పడ్యాచి, మా ఇంటికి వస్తుంటాడు, అమ్మకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పారు కూతుళ్ళు. దీంతో పోలీసులు లోతైన విచారణ మొదలు పెట్టారు. కానీ భరత్ మాత్రం తన భార్య మీద కేసు పెడితే కుటుంబం చిన్నాభిన్నమవుతుందని పోలీసులు అడిగినా కూడా నోరు మెదపలేదు. దీంతో రాజశ్రీ ఆమె ఫ్రెండ్ పడ్యాచిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయగా సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఈ రాజశ్రీ బాలీవుడ్ సినిమాలో మేకప్ ఆర్టిస్టు, ఆదాయం బాగానే ఉంది. ఈవెంట్స్ లో కూడా మేకప్ లేస్తూ లక్షల్లో సంపాదిస్తోంది. అయితే భరత్ ఓ చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్ళు దగ్గరలోని స్కూల్లో చదువుతున్నారు. ఇక ఏడాది క్రితం అదే కాలనీలో ఉండే పడ్యాచి ఆమెకు పరిచయం అయ్యాడు. వాళ్ళింట్లో ఓ ఫంక్షన్ కు రాజశ్రీని మేకప్ వేసేందుకు రావాలని మరో కామన్ ఫ్రెండ్ ద్వారా వచ్చి కలిశాడు. అలా పడ్యాచికి రాజశ్రీకి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్త అక్రమ బంధానికి దారి తీసింది. పడ్యాచి ధనవంతుడు, అతనితో కలిసి తిరగడం మొదలు పెట్టింది రాజశ్రీ. భర్తను లెక్క కూడా చేయడం లేదు. ఎంతలా అంటే తన ప్రియుడిని ఇంటికే తీసుకొచ్చి ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది. పిల్లల స్కూల్కి వెళ్ళగానే ఇంట్లో లవర్తో ఎంజాయ్ చేసేది. అయితే ఓ రోజున భర్త చూసి భార్యను నిలదీశాడు. పడ్యాచిని తిట్టి పంపించాడు. మా ఇంట్లోకి మరోసారి వస్తే కేసు పెడతానని చెప్పాడు. కానీ రాజశ్రీ మొదట భయపడ్డా కూడా ఆ తర్వాత బరి తెగించింది. మనిద్దరం కలిసి ఉందామని ఇద్దరు భావించారు. ఫైనాన్షియల్ గా కూడా నేను ఆదుకుంటానని పడ్యాచి చెప్పాడు. దీంతో భర్తను బెదిరించడం మొదలు పెట్టింది రాజశ్రీ. కానీ పిల్లల జీవితం పాడవుతుంది, వాడు రేపు పిల్లలను కూడా నాశనం చేస్తాడు, వద్దని భరత్ బ్రతిమలాడాడు. మరోవైపు పడ్యాచి ఇంటికి వస్తే గట్టిగా తిట్టి పంపించేసేవాడు. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని చంపాలని ఇద్దరు లవర్స్ అనుకున్నారు. ఓ రోజున ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో రాజశ్రీ ఆమె లవర్ పడ్యాచి అలాగే మరో వ్యక్తి అయిన రంగాతో కనిపించింది. తన భార్యను చూడగానే వారి దగ్గరకు వెళ్ళాడు భరత్. అప్పుడు రాజశ్రీ భుజం మీద చేయి వేశాడు పడ్యాచి. భరత్ వారి దగ్గరకు వచ్చినా కూడా రాజశ్రీ తన ప్రియుడి నడుం మీద చేయి వేసి నిలబడింది. ఇటు పడ్యాచి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు కావాలని. భరత్ తన భార్యను లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. అంతే, ముగ్గురు కలిసి అతని మీద దాడి చేశారు.
బలంగా కడుపులో తన్నారు, బూటు కాళ్లతో తల మీద కూడా తన్నారు. తీవ్రంగా కొట్టిన సమయంలో అక్కడ జనం గుమిగూడారు. ఎందుకు కొడుతున్నారు, పోలీసులకు ఫిర్యాదు చేయాలా అని కొంతమంది అనడంతో అవసరం లేదు, వీడు మా దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వడం లేదని చెప్పారు. అక్కడే ఉంటే ఏదో జరుగుతుందని వెంటనే భరత్ ని కారులో వేసుకుని ఇంట్లో పడేశారు. అక్కడ కూడా తీవ్రంగా కాళ్లతో కొట్టారు. కూతుళ్ళు ఎంత వద్దని చెప్పినా కూడా వినలేదు. చివరికి భరత్ కూడా కొట్టొద్దని బ్రతిమలాడాడు, అయినా కూడా వినలేదు. ఇక భరత్ కి అప్పటికే తీవ్ర గాయాలయ్యాయి. అలానే ఇంట్లో వదిలేసి వెళ్లిపోయారు. తీవ్ర జ్వరం రావడంతో టాబ్లెట్లు వేసుకుని పడుకున్నాడు. జ్వరం నొప్పులతో బాధపడుతున్నా కూడా కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదు రాజశ్రీ. ఎందుకంటే అతను చనిపోవాలనేది వారి ప్లాన్. ఇటు కూతుళ్లకు కూడా జరిగిన విషయం మొత్తం చెప్పేసి ఏడ్చాడు భరత్. కానీ తాను ఎవరికీ చెప్పలేదు, అలాగే కూతుళ్లను కూడా ఎవరికీ చెప్పొద్దన్నాడు. అయితే రోజు రోజుకి తండ్రి పరిస్థితి విషమిస్తూ ఉండడంతో అతని కూతుళ్లు తమ బాబాయికి ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే బాబాయ్ వచ్చి చూసి షాక్ అయ్యాడు. నాకు ముందే ఎందుకు చెప్పలేదని సోదరుడిపై కోప్పడి దగ్గరలోని ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. కానీ అతనికి కూడా బైక్ యాక్సిడెంట్ మాత్రమే అని చెప్పారు, కానీ ఇంకే విషయం చెప్పలేదు. ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ విషయం పిల్లల ద్వారా పోలీసులకు తెలిసింది. ఇక పోలీసుల విచారణలో ఇవన్నీ బయటపడ్డాయి. కేవలం తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని చంపాలనుకున్నామని చెప్పారు రాజశ్రీ పడ్యాచి. అరెస్ట్ చేసి ముగ్గురిని జైలుకు పంపారు. కానీ వెంటనే వారికి అదే రోజు బెయిల్ వచ్చింది. అయితే ఇక్కడ విషాదం ఏమిటంటే చికిత్స పొందుతూ భరత్ ఆగస్టు 5, 2025 ఆసుపత్రిలో చనిపోయాడు. వెంటనే హత్య కేసు నమోదు చేసి మళ్లీ జైలుకు పంపారు పోలీసులు. భరత్ పై దాడి చేసిన రంగా పరారీలో ఉన్నాడు. అలా కట్టుకున్న భర్తనే పురుగులా చూసిన రాజశ్రీ జైల్లో చెప్పకూడదు తింటోంది. ఇలాంటి పరిస్థితి వస్తుందనే పరువు కోసం పిల్లల కోసం బయటకు చెప్పుకోలేదు భరత్. కానీ అతను ఊహించిందే జరిగింది. ప్రాణం పోతున్న భార్య పేరు మాత్రం పోలీసులకు చెప్పలేదు. తన ఇద్దరు కూతుళ్ల కోసం బ్రతకాలని, వారిని పెద్ద చేయాలని ఎంతో తప్పించాడు. కానీ రాక్షసి చేతిలో హత్యకు గురయ్యాడు. దేశంలో ఏదో మూల రోజుకు 5-6 భర్తలు భార్యల చేతిలో ప్రాణాలు విడుస్తున్నారు. పిల్లలను అనాథలను చేస్తున్నారు. మరి వీరిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.